హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అన్నంలో కానీ చపాతీలో కానీ. మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి 4 నుండి 5 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది, మరి సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 నుండి 5 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, కొద్దిగా అల్లము, 7-8 వెల్లుల్ని కూడా వేసుకొని మరొక నిమిషం దీన్ని కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించుకునే ఎగ్స్ని తీసుకొని వాటికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిలువుగా ఈ విధంగా 4 చోట్ల ఘాట్లు పెట్టుకొని తీసుకోండి. అన్నిటికీ ఇదే విధంగా పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకోండి. ఈ బటర్ పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి హోల్ గరం మసాలాని తీసుకోండి. మీ ఇంట్లో ఏవి ఉంటే వాటిని తీసుకోండి. ఇక నేను 2 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకొని ఆయిల్ అనేది మంచిగా పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. వేసుకొని అంతా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కాబట్టి మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద గ్లాసు వాటర్ని వేసుకోండి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకునే ఎగ్స్ని కూడా వేసుకోండి. వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ అనేది చూడండి ఎంత బాగా పైకి వచ్చిందో, ఈ విధంగా వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కానీ, బటర్ నాన్స్లో కానీ, చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుందండి. ఈసారి ఎగ్తో ఏమైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.